ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ కలిసి దేవాదాయ శాఖ, టీటీడీ మధ్య పెండింగ్ లో ఉన్న సంయుక్త అంశాలపై శనివారం మధ్యాహ్నం తిరుమల అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కూడా పాల్గొన్నారు. కామన్ గుడ్ ఫండ్ నిధుల విడుదల, శ్రీవారి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల వివరాలు, ఆలయాల పునరుద్ధరణ మరియు పరిరక్షణ, వాటి పురోగతి తదితర ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈరోజు తిరుమలలో టీటీడీ దేవస్థానం సంబంధించినటువంటి చైర్మన్ గారు, ఈవో గారు, అడిషనల్ ఈవో గారు, ఇతర అధికారులు, అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, వారితోటి నేను కలిసి గతంలో అనేక రివ్యూల్లో మా దగ్గరకు వచ్చినటువంటి కొన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా ఇవాళ చర్చించడం జరిగింది. వీటిల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగినటువంటి సమీక్షలో కూడా కొన్ని సమస్యలు అక్కడ రావడం, వాటిని పూర్తి స్థాయిలో మీరు చర్చించుకొని రండి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మామూలుగా ఇవాళ జరిగినటువంటి దీనిలో రాష్ట్ర దేవాదాయ శాఖ చట్టం ప్రకారం ఆలయాల్లో వచ్చినటువంటి ఆదాయంలో ఇప్పుడున్నటువంటి విధానంలో 9% రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకి, కమిషనర్ ఎండోమెంట్స్ అకౌంట్కి జమ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి కలిగిన దేవస్థానం ఆర్గనైజేషన్ కింద, దీనికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో 40 కోట్ల రూపాయలు దేవాదాయ శాఖకి ఇవ్వాలని ఒక నిబంధన ఆనాడు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇస్తూ వచ్చారు. అయితే అన్ని ఆలయాల్లో 5% నుంచి 9% పెంచడం జరిగింది ప్రభుత్వం. ప్రత్యేకంగా ఇవాళ టీటీడీ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక్కడ చర్చించాం. చైర్మన్ గారు, ఈవో గారు, మేము అందరం కూడా ఆలోచన చేసి దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చెప్పి, ముఖ్యమంత్రి గారి అనుమతితో ఏ నిర్ణయాన్ని తీసుకోమంటే అది తీసుకోవాలనేటువంటిది ఇవాళ మేము ఒక ఆలోచన చేయడం జరిగింది. అలాగే వేద పండితుల యొక్క నిరుద్యోగ భృతి సంభావన కింద రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒక జీవో విడుదల చేసింది. ముఖ్యమంత్రి గారు గడిచిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో వేద పండితులు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు ఇవ్వాలని, అది ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ నుంచి ఇవ్వడం, ఆ ఇచ్చే సందర్భంలో టీటీడీ యొక్క అవసరాలు పొంది టీటీడీ వాళ్ళతో కూడా కలిసి నిర్ణయం తీసుకోమని చెప్పారు.